కాబట్టి పీపీపీల మీద మాట్లాడారు, మెడికల్ కాలేజీల మీద మాట్లాడండి, లేకపోతే విశాఖపట్నంలో ఆ రప్ప ఏదో విశాఖపట్నానికి వెళ్ళి వైజాగ్ స్టీల్ దగ్గర ఆడిస్తే దాన్ని కాపాడితే చాలా బాగుంటుంది కదా. లేకపోతే ఇంకో చోట ప్రజలకు ఉపయోగపడే అంశం మీద ఇప్పుడు గతంలో కూడా నేను వైసీపీ నాయకులకు చెప్పేవాడిని, మీరు రాజకీయం అన్నది ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళకి జవాబు చెప్పడం అదొక్కటైనా మీరు సానుకూలంగా పాజిటివ్గా అప్పీలింగ్గా ప్రజల మద్దతు పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి రెండవది కొన్నైనా దిద్దుకోవాలి కదా. ఇవేమీ చేయకుండా అంత అద్భుతం జరిగిపోయింది, మళ్ళీ జరుగుతుంది 2029లో మళ్ళీ అద్భుతం జరిగిపోతుంది, రెడీ అయిపోతుంది అనే పద్ధతిలో ఇదే ఒకటే మాట్లాడితే అది బహుశా అది కౌంటర్ ప్రొడక్టివా, అది ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండవది అంటే మొత్తానికి జగన్ టూర్ అంటే టూర్ వార్ అని మనం అన్నట్టుగా జగన్ టూర్ అంటే వారు ఫైట్ అనేది గతంలో ఉంటూ వచ్చింది. అదే నేను సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, ఇటు చిత్తూరు జిల్లాలో పరామర్శ, ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరిగేసరికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ ఇదన్నీ అక్కడివన్నీ ఇక్కడికి అక్కర్లేదండి వీళ్ళకు. ఆ వాస్తవానికి నిన్న కూడా మనం అనుకున్నాం, ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాల రాజకీయాలు కలిసి నడుస్తున్నాయి, రకరకాల రూపాల్లో కలిసే ఉంటాయి కూడా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇక్కడ రెండు విడిపోయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా అన్నీ ఏమైపోతాయి, నీరు కన్నా రక్తం చిక్కన అన్నట్టుగా ఎట్లయినా కానీ తెలుగుదనం ఇక్కడ ఒకటి ఉంటుంది కదా. అందరూ ఉదాహరణకి ఇప్పుడు నిన్నెవరో అంటున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సన్నిహితం, అది మనకు వేరే టాపిక్ ఉంది. కానీ ఆయన మంత్రివర్గ సభ్యుల్లో సగం మంది వైసీపీ జగన్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితులు. సో ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంది, చంద్రబాబుకు సన్నిహితులైన ముఖ్యమంత్రి, ఆయన కూడా కాంగ్రెస్ తరఫున, జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనండి, లేదా బట్టి విక్రమార్క తన పూజా మందిరంలో కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్న భట్టి విక్రమార్క కానివ్వండి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు బాగా సన్నిహితులు. కాబట్టి ఈ మిశ్రమ రాజకీయం హైదరాబాద్లో మొన్న పరాకాష్ఠకు చేరింది అనుకోవాలి. దాన్ని విధమైన ఇంకా మేమేదో చూపిస్తాం తడఖా రప్ప అనే దానికంటే కూడా చేస్తామప్ప, వస్తామప్ప, వింటామప్ప అనే పద్ధతిలోకి మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రెండోది రైతు సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు మీకోసం రైతుల కోసం అన్న పద్ధతిలో ఒక కార్యక్రమం ఆయన ఈరోజు ప్రారంభిస్తున్నారు. దానికి కౌంటర్గా నిన్ననే జగన్ ఇది విడుదల చేశారు. ఇంకా రైతులను మోసం హైజాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. నిజానికి రైతులకు అన్ని విధాల నష్టం అని. ఒకటేమో మోందా తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోయారు కొన్ని ప్రాంతాల్లో, కౌలు రైతులకు సంబంధించినవి, అలాగే గిట్టుబాటు ధరలు, ఈ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్న ముఖ్యంగా వచ్చింది అంటే బీమా మొత్తం వీళ్ళు కట్టకపోవడం వల్ల బీమా పొందే అవకాశం కూడా లేకపోయింది. రైతాంగ సమస్యలు ఉన్నమాట నిజం, రైతు సమస్యల మీద మాట్లాడితేనో, లేకపోతే ఇందాక అనుకున్నట్టు విశాఖపట్నం లేదా ఆదివాసుల సమస్యలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల భూములు ఇవన్నీ తీసేసుకుంటున్నారు, అవి ఎప్పుడు మాట్లాడలా. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద, పోలవరం పూర్తి మీద, ఆదివాసుల పునరావాసం మీద, అనకాపల్లి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ మీద, లేకపోతే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెట్టడం కోసం భూములు తీసుకోవటం మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మాట్లాడలేదు. అందుకే ఎవరో అంటున్నారు అన్నీ మాట్లాడినట్టే ఉంది, కానీ ముఖ్యమైన ఆర్థిక అంశాల్లో మటుకు ఇద్దరు ఏం మాట్లాడలేదు, వాటిని మటుకు సర్దుకుంటున్నారని. సో చూడాలి ఇంకా రప్ప రేపు